Hi everyone. Technical Teacher Certificate కోర్స్ 42 days డ్రాయింగ్ ట్రైనింగ్ కోసానికి ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకి ఇది యూస్ఫుల్ అవుతుందని ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో 42 days ట్రైనింగ్లో ఏమేం చేస్తారు, ఏముంటుంది, సబ్జెక్ట్స్ ఏముంటాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. మనకు సబ్జెక్టులు వచ్చేసి 4 ఉంటాయి. మొదటిది ఎడ్యుకేషనల్ సైకాలజీ, రెండోది స్కూల్ అడ్మినిస్ట్రేషన్, మూడోది మెథడ్స్ ఆఫ్ టీచింగ్ జనరల్, నాలుగోది మెథడ్స్ ఆఫ్ టీచింగ్ స్పెషల్ ఆర్ డ్రాయింగ్, అంటే ఇది డ్రాయింగ్కి సంబంధించింది. ఫోర్త్ వన్. ఓకే, ఫస్ట్ వన్ ఏంటంటే సైకాలజీ గురించి మీకు 45 minutes క్లాస్ జరుగుతుంది. అలాగే స్కూల్ అడ్మినిస్ట్రేషన్ కూడా 45 minutes క్లాస్ జరుగుతుంది. జనరల్ మెథడ్స్ కూడా మీకు 45 minutes క్లాస్ జరుగుతుంది. ఆఫ్టర్నూన్ తర్వాత లంచ్ ఉంటుంది. లంచ్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ మీకు ఈ డ్రాయింగ్ డైలీ వ్యారీగా మీకు ఒక్కొక్క టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి వాటిని మీతో చేపిస్తారు. ఓకే, రికార్డ్ వర్క్ అంటే డ్రాయింగ్ సంబంధించిన రికార్డ్ వర్క్. మనం డ్రాయింగ్ సిలబస్ గురించి తెలుసుకుందాం. మొదటిగా మనకు సెల్ఫ్ నేమ్ అని ఇస్తారు. ఆ సెల్ఫ్ నేమ్ని ఒక ఫస్ట్ డే రోజు అది సెల్ఫ్ నేమ్ని మనకి ఎలా చేయాలో చెప్తారు. అది మనం హోంవర్క్గా తీసుకొని ఆ రికార్డ్లో వచ్చేసి అది రికార్డ్లో చేయాలి, రికార్డ్లో పోస్ట్ చేసుకోవాలి. అలాగే రెండోది నెక్స్ట్ డే, ఇలా డైలీ వైజ్గా ఉంటుందండి. ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే ఇట్లా మనకు డైలీ వైజ్గా ఒక్కొక్క టాపిక్ చెప్పి దాన్ని ఎలా డ్రా చేయాలి, ఎలా ఉంటుంది మెజర్మెంట్ అనేది మనకు చెప్తారు. సో మనం డైలీ ఒక్కొక్కటి వేయాలి. ఇప్పుడు మనది ఫస్ట్ది అయిపోయిందండి. సెకండ్ది వచ్చేసి డెకరేటివ్ నేమ్. ఏదైనా ఒక నేమ్ని, అది తెలుగు ఆర్ ఇంగ్లీష్ ఏదైనా ఒక నేమ్ని తీసుకొని సేమ్ మన సెల్ఫ్ నేమ్ ఎలా రాసామో, ఎలా డ్రా చేసామో అలా మెజర్మెంట్స్తో తీసుకొని దానికి కలర్తో పెయింట్ చేసి అది రికార్డ్లో పెట్టుకోవాలి. మూడోది వచ్చేసి థర్డ్ వన్ వచ్చేసి ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్. ఫోర్త్ వన్ వచ్చేసి మోడల్ డ్రాయింగ్, పెన్సిల్ విత్ యూజ్ పెన్సిల్. ఇక్కడ పక్కకి పెన్సిల్ అండ్ కలర్ అనేది ఉందండి. పెన్సిల్ అంటే పెన్సిల్తో యూజ్ చేయాలి, కలర్ అంటే కలర్తో యూజ్ చేయాలి అనేది దానికి మీనింగ్. మీకు ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ ఒకసారి అడగండి. ఫోర్త్ వన్ వచ్చేసి మోడల్ డ్రాయింగ్, ఫిఫ్త్ వన్ వచ్చేసి మెమొరీ డ్రాయింగ్. పెన్సిల్ పక్కకి పెన్సిల్ అని ఉంది. మెమొరీ డ్రాయింగ్లో ఏవైనా బర్డ్స్ ఆర్ ఎనిమల్స్ అని ఇవి రెండు మనం రికార్డ్లో వేయాల్సి ఉంటుందండి. ఆరోది వచ్చేసి స్టిల్ లైఫ్ పెయింటింగ్ కలర్, అంటే స్టిల్ లైఫ్ పెయింటింగ్ కలర్తో మనం ఆరోజు చేయాలి. ఏడోది వచ్చేసి పెయింటింగ్ ఫ్రమ్ నేచర్ ఫ్లవర్ విత్ కలర్తో పాటు ప్యాటర్న్ డిజైన్. ఇది 6x6 అండి. మనకు స్కేల్లో 6x6 సెంటీమీటర్స్తోని 6x6 తీసుకొని ఒక బాక్స్ లాగా తీసుకొని దాంట్లో ఈ ప్యాటర్న్ డిజైన్ వేయాలి. 9ది వచ్చేసి 9th వన్ వచ్చేసి ఆల్ఫాబెట్స్, ఓన్లీ బ్లాక్ యూజ్ చేయాలి. A to Z ఆల్ఫాబెట్స్ మనం రికార్డ్లో పెట్టాల్సి వస్తుందండి. 10th వన్ వచ్చేసి జామెట్రికల్ డిజైన్, ఇది కూడా బ్లాకే యూజ్ చేయాలి. 11th వన్ వచ్చేసి కార్పెంటరీ టూల్స్ డ్రాయింగ్, ఓన్లీ బ్లాక్. 12th వన్ వచ్చేసి కార్టూన్ కలర్,
ఇది 6x6 సెంటీమీటర్స్తోని బాక్స్ తీసుకుని డ్రా చేయాలి. 13th వన్ వుడ్ డిజైన్ విత్ కలర్ 6x6, ఇది కూడా బాక్స్ తీసుకొని వేయాలి. గ్రిల్స్ డిజైన్, ఇది కూడా కలర్ 6x6 బాక్స్ తీసుకొని వేయాలి. 15th వన్ గ్రీటింగ్ కార్డ్, ఇది గ్రీటింగ్ కార్డ్. 16th వన్ స్టిక్ ఫిగర్స్ ఓన్లీ బ్లాక్. 17th వన్ ఎనీ ఫెస్టివల్ ఫిగర్ విత్ కలర్. 18th వన్ బ్యాడ్జ్ ప్రిపేరింగ్. 19th వన్ ప్రైమరీ అండ్ సెకండరీ కలర్స్ 20 ప్రైమరీ షేడ్స్ అండ్ మోనోక్రోమ్ కలర్స్. 21 స్టోన్ డిజైన్ 6x6 సెంటీమీటర్స్ బాక్స్ తీసుకోవాలి. 22 స్పెషల్ వర్క్. అలాగే మిగతావి కూడా ఉంటాయి. రికార్డ్ సబ్మిషన్, 20 లెసన్ ప్లాన్ ప్రిపరేషన్, ఆల్బమ్ ప్రిపరేషన్, స్పెషల్ మెథడ్ అండ్ రికార్డ్ కరెక్షన్, ఆల్బమ్ కరెక్షన్, ఫైనల్ లెసన్ డెమో, మార్క్స్ పోస్టింగ్, ఎగ్జిబిషన్ అండ్ ఫేవరెల్. ఇవన్నీ మీకు ఈ యొక్క 42 రోజుల ట్రైనింగ్లో ఇవన్నీ మీకు ఉంటాయి. మీకు ఈ 42 రోజుల్లో డ్రాయింగ్కి సంబంధించిన 22 వరకు మీరు రికార్డులో వేసుకొని అది రికార్డ్ కరెక్షన్ చేపించుకోవాలి. ఇప్పుడు మనం ఒక్కొక్క దాని గురించి క్లారిటీగా మొదటిది వచ్చేసి ఫస్ట్ది సెల్ఫ్ నేమ్. సెల్ఫ్ నేమ్ అంటే మీ యొక్క నేమ్ని ఇలా ఇలా సెట్ చేసుకొని దానికి కలర్తో వేసుకొని షీట్ని రికార్డులో పెట్టవలసి ఉంటుందండి. సెకండ్ వన్ డెకరేటివ్ నేమ్. ఏదైనా తెలుగు లేదా ఇంగ్లీష్ ఏదైనా ఒక మంచి మీనింగ్ఫుల్ ఉన్న పేరును తీసుకొని దాన్ని మనం ఇట్లా డెకరేటివ్లా మెజర్మెంట్స్తో తీసుకొని విత్ దాంట్లో కలర్తో తీసుకోవాలి, ఎందుకంటే ఇది కలర్ అని ఇచ్చారు మనకి. థర్డ్ వన్ వచ్చేసి ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ పెన్సిల్. ఈ పక్కకి పెన్సిల్ అని ఉంది అంటే మీరు పెన్సిల్తో యూజ్ చేయాలని అన్నట్టు మీనింగ్ దానికి. ఈ ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ అంటే ఏంటిదంటే వన్ సైడ్ ఎనీ వన్ సైడ్ అది సేమ్ ఈక్వల్ టు సేమ్ సైడ్స్, అంటే వన్ సైడ్ ఉన్న ఫిగర్ ఆపోజిట్లో ఉన్న ఫిగరు సేమ్ ఉంటుందండి. ఏదైనా ఒక సైడ్ వేస్తే ఇంకో సైడ్ని కూడా ఈజీగా దానికి ఇట్లా పేపర్ని ఫోల్డ్ చేస్తే సేమ్ వస్తుంది. బట్ ఇక్కడ మనకి షీట్ ఇస్తారు కాబట్టి ఫోల్డ్ చేయలేము. ఫోర్త్ వన్ మోడల్ డ్రాయింగ్. ఇది కూడా పెన్సిల్తో వేయవలసి ఉంటుందండి. మోడల్ డ్రాయింగ్ మన ముందర ఏదైనా కొన్ని ఇలాంటి వస్తువులు లేదా ఏదైనా తినే అలాంటి పెట్టేసి దాన్ని చూసుకుంటా దాని వెలుగు నీడలని దింపుతూ చేయమంటారు. అది వాళ్ళైనా ఇవ్వచ్చు లేదా మనమైనా చూసుకొని వేయచ్చండి. ఫిఫ్త్ వన్ వచ్చేసి మెమొరీ డ్రాయింగ్ విత్ యూజ్ పెన్సిల్స్, ఓన్లీ పెన్సిల్స్ అండి, దీంట్లో కలర్ వేయకూడదు. దీంట్లో ఏవైనా రెండు బర్డ్స్ అండ్ ఎనిమల్స్ అని ఇచ్చాడు. సో మనం ఏవైనా 2 బర్డ్స్ని తీసుకొని డ్రా చేయొచ్చు. అలాగే 2 బర్డ్స్ 2 ఎనిమల్స్ వేయాలి. నెక్స్ట్ 6th వన్ వచ్చేసి స్టిల్ లైఫ్ పెయింటింగ్ కలర్.
ఇది కలర్తో వేయాల్సి ఉంటుందండి. మన స్టిల్ లైఫ్ పెయింటింగ్ అంటే మనం కూడా కొన్ని ఏదైనా ఐటమ్స్ పెడతారు, ఇలాంటి ఐటమ్స్ పెడతారు. దాన్ని చూసుకుంటూ మనం విత్ కలర్తో షేడింగ్ వచ్చేలా వేస్తూ వాటర్ కలర్స్తోనే వేయాలి. సెవెంత్ వన్ వచ్చేసి పెయింటింగ్ ఫ్రమ్ నేచర్ ఫ్లవర్ విత్ యూజ్ కలర్. నేచర్లో ఉండే ఏదైనా ఒక ఫ్లవర్ని తీసుకొని మనం దాన్ని పెయింట్తోని వేయవలసి ఉంటుందండి విత్ వాటర్ కలర్స్. 8వ వచ్చేసి ప్యాటర్న్ డిజైన్. ఇది 6x6 సెంటీమీటర్స్ బాక్స్ తీసుకొని దీంట్లో మెజర్మెంట్తోని బాక్స్ తీసుకొని ఇలా ప్యాటర్న్ డిజైన్ని క్రియేట్ చేసి కలర్స్ వేయాలి. 9th వన్ వచ్చేసి ఆల్ఫాబెట్స్ ఓన్లీ బ్లాక్ A to Z. అంటే ఈ ఆల్ఫాబెట్స్ అనేది మనకు క్లాస్లో ఎలా ఆల్ఫాబెట్స్ని ఎలా తీసుకోవాలి, ఐ మీన్ మెజర్మెంట్స్ ఎలా వస్తుందని మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఎలా తీసుకోవాలని. సో మనం అది ఫాలో అవి ఇంటికి వచ్చేసి ఈ మెజర్మెంట్స్తోని తీసుకొని ఆల్ఫాబెట్స్ విత్ ఓన్లీ బ్లాక్ కలర్తోనే యూజ్ చేయాలండి. 10th వన్ వచ్చేసి జామెట్రికల్ డిజైన్ ఓన్లీ బ్లాక్. ఇది కూడా బ్లాక్ కలర్తోనే యూజ్ చేయాలి. 11th వన్ కార్పెంటరీ టూల్స్ డ్రాయింగ్ ఓన్లీ బ్లాక్. ఇది కూడా ఓన్లీ బ్లాక్ యూజ్ చేయాలి, ఐ మీన్ పెన్సిల్ యూజ్ చేయొచ్చు. 12th వన్ వచ్చేసి కార్టూన్ కలర్స్ 6x6 సెంటీమీటర్స్. ఇది కూడా 6x6 సెంటీమీటర్స్ బాక్స్ తీసుకొని ఏదైనా ఒక కార్టూన్ ఫిగర్ని మీరు డ్రా చేసి దాంట్లో కలర్తో వేయవలసి ఉంటుందండి. 13th వన్ వుడ్ డిజైన్ వుడ్ కలర్. ఇది వుడ్ డిజైన్ అండి. 6x6 సెంటీమీటర్ బాక్స్ తీసుకొని దాంట్లో ఎగ్జాక్ట్లీగా మీరు వుడ్ డిజైన్ లాగా ఏదైనా క్రియేట్ చేసి వుడ్ డిజైన్ని కంప్లీట్ చేయాలి. 14th వన్ గ్రిల్స్ డిజైన్ కలర్ 6x6. ఇది కూడా మెజర్మెంట్తో తీసుకొని ఇలా డ్రా చేయాలి. 15th వన్ గ్రీటింగ్ కార్డ్ కలర్స్ విత్ కలర్స్. అంటే కలర్ పేపర్స్ ఉంటాయండి. కలర్స్ పేపర్స్ని తీసుకొని మీరు ఇలా గ్రీటింగ్ తయారు చేయాల్సి ఉంటుందండి. 16th వన్ స్టిక్ ఫిగర్స్ ఓన్లీ బ్లాక్. అంటే స్టిక్ ఫిగర్స్ ఇలా మీరు డిఫరెంట్గా డ్రా చేసి ఓన్లీ బ్లాక్ యూజ్ చేయాలి. నెక్స్ట్ 17th ఎనీ ఫెస్టివల్ ఫిగర్. అంటే మీకు నచ్చిన ఏదైనా ఫెస్టివల్ సంబంధించిన ఫిగర్ని వేసి దాన్ని కలర్తో వేయవలసి ఉంటుందండి. నెక్స్ట్ 18th వన్ బ్యాడ్జ్ ప్రిపేరింగ్. ఇదేంటంటే మనకి ఇలాంటి ఒక పేపర్ని తీసుకొని దాన్ని రౌండ్ షేప్లో కట్ చేసి, ఈ క్లాత్ బయట దొరుకుతుందండి, ఈ క్లాత్ 3-4 తీసుకొని ఇలా చేసి ఒక బ్యాడ్జ్ లాగా చేయాల్సి ఉంటుందండి. 19th వన్ ప్రైమరీ అండ్ సెకండరీ కలర్స్. ఈ ప్రైమరీ కలర్స్ని సెకండరీ కలర్స్గా ఏవైనా 2 కలర్లు కలిపితే మరొక కలర్ వస్తుందండి. ఇలా మీరు ప్రైమరీ సెకండరీ కలర్స్ని కంప్లీట్ చేయొచ్చు. 20 ప్రైమరీ షేడ్స్ అండ్ మోనోక్రోమ్ కలర్స్. యాక్చువల్గా ఈ మోనోక్రోమ్ కలర్స్ తీసుకొని మీరు
ప్రైమరీ షేడ్స్ అంటే షేడింగ్ థిక్ నుంచి లైట్ వరకు తీసుకెళ్ళాల్సి ఉంటుందండి. 21 స్టోన్ డిజైన్ 6x6. ఇది కూడా మీరు మొత్తం బ్యాక్గ్రౌండ్ 6x6 తీసుకొని ఏదైనా బ్లాక్ కలర్ వేసేసి 6x6 బాక్స్లో మొత్తం బ్లాక్ కలర్ వేసేసి టూత్ బ్రష్తోని దానిపైన ఇలా లైట్గా అన్ని కలర్స్ని డిఫరెంట్గా ఇట్లా టచ్ చేస్తుంటే పడుతుందండి. దానికి ముందే మీరు దానిపైన ఒక ప్లాస్టిక్ లాంటి ప్లాస్టిక్ కట్ చేసి, లైక్ పేపర్ ఉంటుంది కదా, ప్లాస్టిక్ పేపర్ని కట్ చేసి ఒక డిఫరెంట్ షేప్స్లో కట్ చేసి వినాయకుడు సంథింగ్ ఇంకా మీకు నచ్చిన అలాంటి కట్ చేసి దాంట్లో పెట్టేసి ఈ టూత్ పేస్ట్కి వాటర్ కలర్స్ని యాడ్ లైట్గా తట్టించి ఇట్లా అంటే వాటి మీద పడుతుందండి. సో ఇది స్పెషల్ వర్క్. ఫైనల్గా మనకు ఒక స్పెషల్ వర్క్ ఉంటుందండి. ఈ స్పెషల్ వర్క్ ఎవరికి ఎలాంటి క్రియేటివిటీ ఉంటుందని ఈ స్పెషల్ వర్క్ పెడతారు. సో మీరు డిఫరెంట్గా ఆలోచించి డిఫరెంట్గా స్పెషల్ వర్క్ చేయొచ్చండి.